Dear brothers and sisters, today we have a beautiful promise verse. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దాన వచనాన్ని ధ్యానించబోతున్నాము. In James 1:17, the Bible says, every good and perfect gift is from above. యాకోబు 1:17 ప్రకారం శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై Coming down from the Father of the heavenly lights, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును, who does not change like shifting shadows. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. When God promises something, He will do it. ప్రభు ఏదైనా వాగ్దానము చేసిన ఎడల ఆయన నిశ్చయంగా దాన్ని జరిగిస్తాడు. Jesus is the same yesterday, today and forever. యేసయ్య నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. Even though we fail Him, He is so faithful. మనము ఆయనకు నమ్మకంగా ఉండకపోయినప్పటికీ కూడా ఆయన ఎంతో నమ్మకంగా మన ఎడల అన్నిటినీ నెరవేరుస్తాడు. He plans everything to give us even before the foundation of the world. ఈ లోకమునకు పునాదులు వేయబడక మునుపే మనకు ఇవ్వాల్సిన వాటన్నిటినీ ఆయన ప్రణాళిక చేసి పెట్టి ఉంచి ఉన్నాడు. He does not change His plan. ఆయన తన ప్రణాళికలను మార్చుకొనడు. Many are the wonders, O God, you have planned in my life. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములై ఉన్నవి. Yes, great is His goodness for those who believe in Him. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి ఎడల ఆయన కృప ఎంతో గొప్పదై ఉన్నది. Our perfect God is so generous. మన పరిపూర్ణుడైనటువంటి దేవుడు ఔదార్యము కలిగిన తండ్రి అయి ఉంటున్నాడు. We are human beings. మనమైతే కేవలము మనుష్యులమై ఉంటూ ఉన్నాము. We turn away from God. మనము దేవుని యొద్ద నుండి తొలగిపోతూ ఉంటాము. That's what the Bible says in Matthew 7:11. మత్తయి సువార్త 7:11 దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. If you then, though you are evil, చెడ్డవారైన మీరు ఇలాగుండిన ఎడల know how to give good gifts to your మీ children, బిడ్డలకు మంచి ఈవులు ఎలాగు ఇవ్వాలో మీరు how ఎరిగి much more will your Father in heaven give good gifts to those who ask Him. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును. How much we desire to give our children good gifts. మన పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలి అని మనుషులంగా మనం ఎంత ఆశపడతామో కదా. Once a child is born to us, we plan many things to give to them. మనకొకసారి ఒక బిడ్డ జన్మించినట్లయితే ఆ బిడ్డకి ఇవ్వడానికై మనం ఎన్నో బహుమానాలను ప్రణాళిక చేసి పెడతాం. Save our money to give them. మన ధనమును కూడా వారి కొరకు దాచి పెడతాము. How much more the Lord will have plans to give us perfect gifts. పరిపూర్ణమైన వరములను ఇవ్వడానికి మన కొరకు మన పరలోక తండ్రి ఇంకా ఎంతగా ప్రణాళిక చేస్తాడు. My daughter Stella Ramola, when she was young, మా కుమార్తె అయిన స్టెల్లా రముల్లా చిన్నతనములో when she wants something from me, she will call me Mummy Ma. తనకేదైనా నా యొద్ద నుండి కావాలంటే మమ్మీ మా అని నన్ను పిలుస్తూ ఉండేది. Immediately my heart will melt. వెంటనే నా హృదయం కరిగిపోయేది. I'll go running to her, hug her and tell her, what do you want, my child? నేను పరిగెత్తుకుంటూ తన యొద్దకు వెళ్ళి తనను గట్టిగా హత్తుకొని నా కుమార్తె నీకు ఏం కావాలి అని అడిగేదాన్ని. Likewise, you may also love your children. అదే విధంగా మీరు కూడా మీ పిల్లలను ఎంతగానో ప్రేమిస్తారు కదా. The moment they call you mommy or daddy, you give them only good things, isn't it? మమ్మీ లేదా డాడీ అని వారు పిలవగానే వారికి మీరు ఎంతో మంచి ఈవులను బహుమానాలని ఇస్తుంటారు. This is the heart of our heavenly Father too. మన పరలోకపు తండ్రి యొక్క హృదయం కూడా అదే అయి ఉంటున్నదండి. Go to God as you are. మీరున్న పాటున ప్రభు యొద్దకు వెళ్ళండి. God gives good and perfect gifts to us. ప్రభు శ్రేష్టమైన పరిపూర్ణమైన ఈవులను మనకిస్తాడు. That's what the Bible says in Romans 10:12. రోమా పత్రిక 10:12 బైబిల్ గ్రంథం అదే సెలవిస్తుంది. When we call upon the heavenly Father, పరలోకపు తండ్రికి మనం మొరపెట్టినప్పుడు
He richly blesses us. ఆయన బహు సమృద్ధిగా మనలను ఆశీర్వదిస్తాడు. Call God as your Father. ప్రభువును మీ తండ్రిగా పిలవండి. Even today, ask God and He will give it to you. ఈరోజు కూడా మీరు ప్రభువును వేడుకొనండి, ఆయన మీకు అన్నిటినీ అనుగ్రహిస్తాడు. Loving Heavenly Father, ప్రియమైన పరలోకపు తండ్రి, I know your children may be having so many needs. నీ బిడ్డలకు అనేక అవసరతలు ఉండి ఉండవచ్చయ్యా. Meet all their needs, O God. వారి అవసరతలన్నిటినీ తీర్చండి ప్రభువా. The Bible says the Lord will fulfill the desire of the righteous. నీతిమంతుల హృదయవాంఛలను ప్రభు నెరవేరుస్తాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తున్న ప్రకారంగా Whatever may be the prayer request, వారి ప్రార్థన మనవులు ఏవైనప్పటికీ grant it to them, Lord. ఇప్పుడే వారికి అనుగ్రహించండి ప్రభువా. Lord, you are a giver of good gifts. దేవా, మీరు మంచి ఈవులనిచ్చే ప్రభు అయి ఉంటూ ఉన్నారు. Let the gift they are asking for be given to them, Lord, from heaven, O God. పరలోకము నుండి వారి అడుగుతున్నటువంటి ఈవులు వారికి అనుగ్రహించబడును గాక అని ప్రార్థిస్తున్నాను. You are the heavenly light who created the universe. ఈ విశ్వమంతటిని సృష్టించిన జ్యోతిర్మయుడవగు తండ్రివి నీవేనయ్యా. You can create the goodness for your children, మీ Lord. బిడ్డలకు కావలసిన మేలులను మంచితనాన్ని కూడా మీరు సృష్టించగలరు The ప్రభు. goodness may be a life partner ఆ మేలు ఒక జీవిత భాగస్వామి అయి ఉండవచ్చు, or a child లేక ఒక బిడ్డ అయి ఉండవచ్చు, or a job ఒక ఉద్యోగం అయి ఉండవచ్చు, or promotion. ఒక పదోన్నతి అయి ఉండవచ్చు. Whatever it may be, O God, అది ఏదైనప్పటికీ నీ ప్రభువా, let the perfect gift be given to them, Lord. శ్రేష్టమైన బహుమానము వారికి ఇవ్వబడునుగాక. They may have lost the love of their loved one. వారి ప్రియుల యొక్క ప్రేమను ఒకవేళ వారు కోల్పోయున్నారేమో. Let the love come back to them, Lord. ఆ ప్రేమ వారి యొద్దకు తిరిగి వచ్చునుగాక. Father, stretch forth your mighty hand and bless them today, Lord. తండ్రి, నీ బలమైన హస్తమును చాచి ఈ రోజే వారిని దీవించండి. Let the great goodness be showered upon your children. నీ గొప్ప మంచితనము నీ బిడ్డలపైన కుమ్మరించబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. Thank you, Lord. వందనాలు ప్రభు. Shall we all lift up our voices and thank God, మనందరము మన స్వరాలనెత్తి ప్రభువుకు వందనాలు చెల్లిద్దామా? believing that the Lord will give you the perfect gift. ప్రభు మీకు శ్రేష్టమైన ఈవులను ఇస్తున్నాడని విశ్వాసంతో వందనాలు చెల్లిద్దాం. You might have waited long, మీరు ఎంతో కాలంగా ఒకవేళ వేచి ఉన్నారేమో, but the perfect gift is coming. అయితే పరిపూర్ణమైన బహుమానము వస్తూ ఉన్నది. Be grateful to God and thank Him. ప్రభువుకు కృతజ్ఞత కలిగి ఉండి ఆయనకు వందనాలు చెల్లించండి. Thank you, Lord. వందనాలు ప్రభు. Thank you for providing everything richly to your children. నీ బిడ్డలకు అన్నిటినీ సమృద్ధిగా ఇస్తున్నందుకై వందనాలయ్యా. In Jesus' name, యేసు నామములో ప్రార్థిస్తున్నాము. God bless you, dear friend. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక ప్రియ స్నేహితులారా. Come to our Jesus Calls prayer tower, which is closer to your house. మీ గృహానికి దగ్గరలో ఉన్నటువంటి యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురాన్ని మీరు సందర్శించండి. You can scan this QR code which is on the screen, స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేయవచ్చు. and you can find the location. మీకు దగ్గరలో ఉన్న ప్రార్థనా గోపురంని మీరు కనుక్కొనవచ్చు. Come and be blessed. రండి మరియు ఆశీర్వదించబడండి. Or else, if you want to serve the Lord, you can give your time and come and serve voluntarily. మీరు ప్రభువుకు స్వచ్ఛందంగా సేవ చేయాలి అని ఆశిస్తున్నట్టయితే ప్రార్థనా గోపురంలో ఒక వాలంటీర్గా కూడా మీరు పని చేయవచ్చు. Dear friends, I know you've been blessed through this program. Please like and subscribe this video. ప్రియ స్నేహితులారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఈ వీడియోని లైక్ చేసి ఇతరులతో కూడా పంచుకొని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాను. May God richly bless you. ప్రభు మిమ్మను సమృద్ధిగా ఆశీర్వదించుగాక.
precious Anuradha Ishwar Rao. Along with you, I wish your beloved son Uma Kumar a happy birthday. అమూల్యమైన అనురాధ ఈశ్వర్రావు మీతో కూడా ఏకీభవించి మీ యొక్క ప్రియమైన కుమారుడు ఉమా కుమార్ కు సంతోషభరితమైన జన్మదినోత్సవపు శుభాకాంక్షలను తెలియచేయిచూ ఉన్నాను. Let this year be a year of great success, joy, fullness of the Holy Spirit for Uma Kumar. Luke 2:40. May you grow and become strong and have wisdom and the grace of God. ఈ సంవత్సరం గొప్ప సాఫల్యత, సంతోషము, పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత కలిగిన సంవత్సరముగా ఉమా కుమార్నకు ఉండవలనని కోరుచూ ఉన్నాను. లూకాసు వార్త 2:40. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. Father, bless him with his blessing. Let him excel in his 10th standard and golden future, full of the Holy Spirit, spiritual grace on all sides. తండ్రి, వీరికి ఆశీర్వాదములను అనుగ్రహించి ఆశీర్వదించండి. 10వ తరగతిలో గొప్ప రాణింపును, బంగారుమయమైన భవితవ్యమును, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్న విధానమును, ఆధ్యాత్మికమైన కృపను అన్ని దిశల నుండి అనుగ్రహించి ఆశీర్వదించండి. Anuradha and Ishwar Rao have financial blessings, joy in the family and abundance and prosperity in all that they do. In Jesus' name. సహోదరి అనురాధ సోదరుడు ఈశ్వర్రావుకు ఆర్థిక ఆశీర్వాదములను అనుగ్రహించండి. కుటుంబములో సంతోషమును, అత్యంత సమృద్ధిని, వారు చేయించిన ప్రతి కార్యములో వర్ధిల్లతను అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేయించు నాము తండ్రి. Amen. God bless you.